రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని అత్యవసర స్థితిగా భావిస్తున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ రేటుకే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కొనుగోలు ఎక్కడ ఆలస్యం కాలేదని, రైతు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కొన్ని చోట్ల మిల్లర్లు తరుగు ఎక్కువ తీస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని మిల్లర్లను ఉత్తమ్ హెచ్చరించారు. గాంధీ భవన్లో మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన ఉత్తమ్, వేసవిలో తాగునీటి కోసం 2.25 టీఎంసీ నీటిని కర్ణాటక నుండి నారాయణపూర్ జలాశయానికి తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇక విద్యుత్ విషయంలో కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోందని, పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని, బీజేపీ 1-2 చోట్ల గెలవచ్చని, అలాగే బీఆర్ఎస్ 1 కూడా గెలవదని జోస్యం చెప్పారు ఉత్తమ్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను తాము అడిగామని, అయితే మధ్యంతర నివేదిక ఇచ్చారని ఉత్తమ్ తెలిపారు. వారం 10 రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్న ఆయన 2019 నుండే మేడిగడ్డ డ్యామేజ్ అయినట్లు నివేదికలో వెల్లడించినట్లు పేర్కొన్నారు. అలాగే డ్యామేజీపై గత ప్రభుత్వ తప్పిదం కూడా ఉందని నివేదికలో ఉందన్నారు. డ్యాంల భవిష్యత్తు గురించి గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. గోదావరి పైనున్న అన్ని డ్యాముల్లో నీటిని తీసేయాలని అధికారులు తెలిపినట్లు వెల్లడించారు. రైతులకు ఏ విధమైన నష్టమైనా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.